ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా లెందీ ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అయితే మనం బీపీఏ ప్రాసెస్ లో స్టెప్స్ చెప్పుకున్నామో అలాగే ఇవాల్యుయేట్ చేసి ఈఆర్పి తీసుకుని నథింగ్ బట్ ఈఆర్పి అనేది కూడా బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ స్టెప్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దాని నుంచి మనకు వచ్చేటటువంటి రిటర్న్ ఎంత, టైం బౌండ్ గా కంప్లీట్ చేయగలమా లేదా, సో ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటాం. సో దాని డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ లో మనం రకరకాల రిస్క్స్ ఫేస్ చేస్తాం. సో ఇక్కడ మనకి కొన్ని రిస్క్స్ ని ఇలిస్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాడు, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి. సో రిస్క్ ఉంది కదా అని చెప్పి అవాయిడ్ చేయడం కుదరదు, ఎందుకంటే మన కాంపిటీటర్ అహెడ్ వెళ్ళిపోతాడు, మన బిజినెస్ లో వెనకబడిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కాకపోతే వచ్చేటటువంటి రిస్క్స్ ని మనం ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారంగా వాటిని కంట్రోల్స్ కనుక పెట్టుకుంటే సక్సెస్ఫుల్ గా డెవలప్ అవుతుంది, అలాగే ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటటువంటి అంటే ఈఆర్పి ఎన్విరాన్మెంట్, ఈఆర్పిని మనం డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు వచ్చేటటువంటి రిస్క్స్ వచ్చేసరికి ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ రిస్క్స్ అలాగే వాటి కంట్రోల్స్ కూడా అందులోనే ఉంటాయి. మనకి 5 సోర్సెస్ నుంచి రిస్క్స్ అనేవి జనరేట్ అవ్వచ్చు. 5 సోర్సెస్ నుంచి మనకి రిస్క్స్ అనేవి రావచ్చు. అందులో ఫస్ట్ ది పీపుల్, ప్రాసెసెస్, మూడోది ఇంప్లిమెంటేషన్, టెక్నాలజికల్ ఇంప్లిమెంటేషన్, టెక్నాలజికల్ ఇంప్లిమెంటేషన్ అండ్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్. సో టెక్నాలజీ, ఇంప్లిమెంటేషన్ అండ్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్. వీటిలో మళ్ళీ మనం ఇష్యూస్ ఏంటో చూస్తాం, వాటి కంట్రోల్స్ ఏంటో చూస్తాం. సో ఇక్కడ పీపుల్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ఆపరేషనల్ లెవెల్ కింద లెవెల్లో పనిచేసే వాళ్ళందరూ పీపులే. అలాగే మనం బయట నుంచి ఎవరినైతే హైర్ చేసుకున్న కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో, ఎంగేజ్ బిజినెస్ ప్రాసెస్ కన్సల్టెంట్ అన్నాం కదా, సో ఆ బిజినెస్ ప్రాసెస్ కన్సల్టెంట్ కానీ వీళ్ళందరూ కూడా పీపులే. సో అలాగే మన ఇంటర్నల్ స్టాఫ్ నుంచి కొన్ని రిస్క్స్ ఉన్నాయి. మనకి ఏదైతే కన్సల్టెంట్ ఉన్నాడో కన్సల్టెంట్ నుంచి రిస్క్స్ ఉన్నాయి, టాప్ మేనేజ్మెంట్ నుంచి రిస్క్స్ ఉన్నాయి. సో వాటిని ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి అనేది మనం పీపుల్ రిస్క్స్ లో చూస్తాం మనం. సో పీపుల్ ఆస్పెక్ట్ కనుక చూస్తే అందులో ఫస్ట్ ది చేంజ్ మేనేజ్మెంట్. సో ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఆర్గనైజేషన్ లో డ్రాస్టికల్ చేంజెస్ వస్తాయి, రైట్. సో బీపీఏ చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం, కొన్ని ప్రాసెసెస్ ఎగిరిపోతాయి ఏకంగా. మనం అలాగా ఏవైతే ఆప్టిమైజ్ చేసేటువంటి ప్రాసెసెస్ ఉంటాయో ఆ ప్రాసెస్ నుంచి ఆటోమేషన్ మొదలుపెట్టాం అనుకోండి, రిడెండెన్సీ అవుతుందని చెప్పుకున్నాం, రైట్. సో అక్కడ మనం రిడెండెన్సీ గురించి మనం అక్కడ చెప్పుకుందాం, రైట్. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏవైతే కొన్ని ప్రాసెసెస్ ఆప్టిమైజేషన్ లో భాగంగా కొన్ని ప్రాసెస్ తీసేస్తామో, ఇప్పటిదాకా ఆ ప్రాసెసింగ్ ఎవడైతే ఒక పర్సన్ ఉన్నాడో వాడు ఉద్యోగం పోతుంది కదా, లేదా ఉద్యోగం తీయడం ఇష్టం లేకపోతే వాడిని వేరే పనికి అసైన్ చేస్తాం కదా. ఆ కొత్త పని నచ్చకపోతే వాడు ఏం చేస్తాడు, ఉద్యోగం మానేసి పోతాడు కదా. లేదా ఆ కొత్త పని అర్థం కాక ఎంటైర్ వర్క్ నే వాడు పాడు చేసేయచ్చు కదా. సో ఇలాంటి రిస్క్స్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్ గా చేంజ్ మేనేజ్మెంట్ అనేది జరగాలి. సో ఆప్టిమైజేషన్ లో భాగంగా కొన్ని ప్రాసెసెస్ ఎగిరిపోతాయి, కొత్త ప్రాసెసెస్ కూడా వస్తాయి. ఇప్పటిదాకా మనకి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ సెక్యూరిటీ అనేది లేదు ఇప్పటి వరకు మనకి ఆఫీస్ లో. ఇప్పుడు కొత్తగా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కొత్త వాళ్ళు వస్తారు, కొత్తవి వస్తాయి. సో అలాగా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, లేకపోతే ఉన్న వాళ్ళ రోల్స్ మారుతాయి, ఉన్న వాళ్ళ జాబ్ రోల్ మారుతుంది, కొత్త జాబ్ రోల్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ చేంజ్ అనేది పర్ఫెక్ట్ గా జరగకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఉద్యోగాలు మానేస్తారు, కొంతమంది డెసిషన్ సరిగ్గా తీసుకోరు, కొంతమంది ట్రైనింగ్ సరిగ్గా లేక సిస్టమ్ నే అర్థం చేసుకోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎంటైర్ ప్రాసెస్ హాల్ట్ వచ్చేయచ్చు. సో ఇలాంటి రిస్క్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ది చేంజ్ విల్ అకర్ ఇన్ ఎంప్లాయీ జాబ్ ప్రొఫైల్. కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో జాబ్ ప్రొఫైల్ చేంజ్ అయినప్పుడు వాడు కొత్త జాబ్ ప్రొఫైల్ కి ట్రైనింగ్ ఇవ్వాలి అవుతుంది. సో ట్రైనింగ్ అనేది మనకి ఏమవుతుందన్న కంట్రోల్ అవుతుంది. అండ్ అలాగే వాడికి ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అనేది చేయాలి. ఆ ట్రాన్సిషన్ ప్రాసెస్ లో వాడికి ఏ డౌట్ వచ్చినా సరే వాడికి రిజాల్వ్ చేయడం కోసంగా స్మూత్ గా వెళ్ళేలాగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో జాబ్ ప్రొఫైల్స్ చేంజ్ అవుతాయి,
కాబట్టి దాని కంట్రోల్ ఏంటి? ట్రైనింగ్. సో చేంజ్ ఇన్ జాబ్ ప్రొఫైల్, ప్రాపర్ ట్రైనింగ్, కంట్రోల్. అది చేంజ్ మేనేజ్మెంట్ లో మనకి 3 ఇష్యూస్ చెప్తున్నాను. అందులో ఫస్ట్ది చేంజ్ ఇన్ జాబ్ రోల్, దాని కంట్రోల్ ఏంటి? ట్రైనింగ్, ప్రాపర్ ట్రైనింగ్. నెక్స్ట్, so the way in which organization functions will change, the planning, forecasting and decision making capabilities will improve. Information integration is happening. So information integration జరుగుతుంది కాబట్టి రైట్ పీపుల్ కి రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ చాలా క్విక్ గా వస్తుంది. ఎందుకంటే ఇంటిగ్రేషన్ జరిగింది కాబట్టి ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ డెసిషన్ మేకింగ్ మారిపోతుంది. కానీ ఆ డెసిషన్ మేకింగ్ తీసుకునే వాడికి ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ గురించి నువ్వు నేర్పలేదు, అయితే వాడిని సరిగ్గా యూజ్ చేసుకోవడం రాలేదు. ఇంత ఖర్చు పెట్టి ఏం లాభం? రైట్. So it requires ensuring that project character or mission statement exists. The project requirements are to be properly documented and signed by the users and senior management. So okay, ఇక్కడ ఇవన్నీ చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి ఆ చేంజ్ అనేది ఎవరి ఇష్టం వస్తే వాడు చేయకుండా ప్రతిదీ డాక్యుమెంట్ చేయాలి. అది ఎవరి ద్వారా సైన్ చేయబడాలని? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ చేంజ్ మస్ట్ బి అప్రూవ్డ్ బై, signed by users and senior management. సో ఆ చేంజ్ అనేది ప్రాపర్ గా డాక్యుమెంట్ చేయబడాలి, యూజర్స్ అండ్ టాప్ మేనేజ్మెంట్ చేత అది సైన్ చేయబడాలి. సో అప్పుడే మనం ఆ ప్రాసెస్ లో చేంజ్ అనేది చేయాలి, లేకపోతే ఇంటర్నల్ కంట్రోల్ లో చేంజ్ అనేది చేయాలి. రైట్. అలాగే మూడోది, చేంజ్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. సో ప్రాజెక్ట్ వెళ్తూ ఉండగా ప్రాజెక్ట్ స్కోప్ మారిపోవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ కి ఇంప్లిమెంటేషన్ కి చాలా లాంగ్ టైం పడుతుంది. సో ఈ ప్రాసెస్ లో భాగంగా మేబీ వాడి ఎయిమ్ మారిపోవచ్చు. సో అలా ఏం మారకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదైతే మనం పైన డాక్యుమెంటేటెడ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కి స్టిక్ అయ్యేలాగా చూడాలి. సో రిక్వైర్స్ క్లియర్ డిఫైనింగ్ ఆఫ్ చేంజ్ కంట్రోల్ ప్రొసీజర్స్ అండ్ హోల్డ్స్ ఎవ్రీవన్ టు దే. 5 సంవత్సరాల్లో భాగంగా సే ఒక పెద్ద ల్యాండ్ లో చాలా పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు. మనం ఫౌండేషన్ తీసిన తర్వాత షాపింగ్ మాల్ వద్దులే సినిమా హాల్ కడదాం, ఒక పిల్లర్స్ వేసిన తర్వాత లేదు ఫంక్షన్ హాల్ కడదాం. ఇలాగ మధ్యలో రకరకాల ఆలోచనలు రావచ్చు. సో అలాగా ఆ లెందీ ప్రాసెస్ కాబట్టి చాలా రకాలుగా ఎయిమ్స్ మారచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి స్కోప్ మారచ్చు. అలా మారనివ్వకుండా ఏదైతే మనం డాక్యుమెంటెడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి స్టిక్ ఆన్ అయితే తీరాల్సింది, ఎంతో అవసరం అయితే తప్ప మారకూడదు. రైట్. సో పీపుల్ కి సంబంధించిన దాంట్లో చేంజ్ మేనేజ్మెంట్ లో 3: చేంజ్ ఇన్ జాబ్ రోల్స్, ప్రాపర్ ట్రైనింగ్, చేంజ్ ఇన్ ప్రాసెసెస్, చేంజ్ మస్ట్ బి ప్రాపర్లీ డాక్యుమెంటెడ్ అండ్ సైన్ బై యూజర్స్ అండ్ సీనియర్ మేనేజ్మెంట్. లాంగ్ టర్మ్ పడుతుంది కాబట్టి ప్రాజెక్ట్ ఎయిమ్స్ అనేవి మారచ్చు. స్టిక్ ఆన్ టు ద ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్. ఎవరైతే మనం ట్రైనింగ్ అనేది ఇస్తూనే ఉండాలి. మొత్తం ఈఆర్పి డెవలప్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ టైంలో ట్రైనింగ్ ఇవ్వడం కాదు. ఈఆర్పి డెవలప్ అవుతూ ఉండగానే ట్రైనింగ్ ప్రాసెస్ మొదలు పెడితే ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ తర్వాత డైరెక్ట్ గా మనం వర్క్ లోకి వెళ్ళొచ్చు. రైట్. సో గ్రేటర్ పార్ట్ మనకి ట్రైనింగ్ తీసుకుంటుంది. ట్రైనింగ్ టేక్స్ place towards the end of the ERP implementation cycle. Management may curtail the training due to increase in the overall cost budget. సో ఓవర్ ఏ పీరియడ్ కాబట్టి చివరికి వెళ్ళేసరికి డబ్బులు అయిపోవచ్చు. కాబట్టి ట్రైనింగ్ ఎందుకు కానీ డైరెక్ట్ గా మీరు సిస్టమ్స్ తీసేసుకోండి చేయడం మొదలుపెట్టిందంటే ఎగిరిపోతుంది. సో కాబట్టి ప్రాపర్ గా బడ్జెట్ అలొకేషన్ సీనియర్ మేనేజ్మెంట్ ముందే చెప్పి, అరే బాబు ఇంత టైం పడుతుంది ఖచ్చితంగా, ట్రైనింగ్ మీరు లైట్ తీసుకుంటే కుదరదు, ట్రైనింగ్ ఉంటేనే ఈఆర్పి అనేది వర్క్ అవుతుంది, పీపుల్ కి యూజ్ చేసుకోవడం వస్తేనే ఈఆర్పి వర్క్ అవుతుంది. సో ట్రైనింగ్ అనేది మీరు కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో చూడడం తప్ప ఇది ఒక సెపరేట్ ఆల్రెడీ ఈఆర్పి డెవలప్ అయిపోయింది కదా, కంప్యూటర్ అంతా కంప్యూటరే చూసుకుంటుందిలే, జనాల్ని వదిలేద్దాం ట్రైనింగ్ ఇవ్వకుండా అని మాత్రం చేతులు ఎత్తేయద్దు అని క్లియర్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం కమిట్మెంట్ తీసుకోవాలి. So project management shall be imparted to the users in an organization by the skilled consultants and representatives of the hardware and package vendors. So consultants, software, hardware వీళ్ళందరూ ఎవరైతే వెండర్స్ ఉంటారో వాళ్ళ చేత మన ఇంటర్నల్ ఎంప్లాయీస్ కి ఏం చేయించాలన్నా ట్రైనింగ్ అనేది ఇప్పించాలి అండ్ దాని కాస్ట్ కి వెనకాడకూడదు. రైట్. సో పీపుల్ సంబంధించిన ఫస్ట్ చేంజ్ మేనేజ్మెంట్, రెండోది ట్రైనింగ్, మూడోది స్టాఫ్ టర్న్ ఓవర్.
నార్మల్ గా బిజినెస్ జరుగుతున్న టైంలో అయితే కనుక ఎవరు ఉద్యోగం మానేస్తున్నారు? ఆ ఉద్యోగం మానేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అయితే హెచ్ఆర్ వాడిని బతిమలాడుకొని ప్యాకేజ్ పెంచి ఏదో ఒకటి చేసి ఉద్యోగం వచ్చడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ బిజినెస్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రీషఫుల్ చేస్తున్నాం. బిజినెస్ ప్రాసెస్ ఇంజినీరింగ్ చేస్తున్నాం. చాలా హడావుడిలో ఉన్నాం. ఈ లోపు ఎవరి జాబ్ ప్రొఫైల్ ఏంటి? ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ లేదు. సో దీంట్లో భాగంగా కొంతమంది ఉద్యోగాలు పోతున్నారు. సో పోతే పోయారులే అనుకుంటున్నాం. కానీ పోయేది టాలెంటెడ్ పీపుల్ పోయారనుకోండి కష్టం. సో ఈ స్టాఫ్ టర్నోవర్ ని ఐడెంటిఫై చేయడం కష్టం. ఎప్పుడు ఈఆర్పి డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్. కాబట్టి ప్రాపర్ గా జాబ్ రోల్స్ ముందుగానే డిసైడ్ చేసుకుని ఓకే ఈఆర్పి కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే వీళ్ళ జాబ్ రోల్స్ ఈ విధంగా మారుతాయి. వీళ్ళ జాబ్ రోల్స్ ఈ విధంగా మారుతాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాఫ్ లో ఈ పర్టికులర్ జాబ్ రోల్ కి సెట్ అయ్యేవాడు ఎవడు? వాడికి ముందుగానే చాలా క్లారిటీ ఇచ్చేసి అరే బాబు నీ జాబ్ రోల్ ఇలా మారబోతోంది. నీ క్వాలిఫికేషన్ కి నీ స్కిల్ కి తగ్గట్టుగా నీ జాబ్ రోల్ ఉండబోతుంది. దానికి మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం. ఇంకొంతమంది ఉన్నారు అరే మొత్తం నీ స్కిల్ సెట్ అంతా ఇప్పుడు ఉపయోగం లేకుండా పోయింది. కాదు మన ఆర్గనైజేషన్ లో ఛానల్ బట్టి ఉన్నావు కాబట్టి మన ఆర్గనైజేషన్ గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నీకు ఈ జాబ్ రోల్ అసైన్ చేస్తాను. దీనికి కంప్లీట్ ట్రైనింగ్ మేము ఇస్తాం. సో ఇలాగా లయజనింగ్ చేసుకుంటూ స్టాఫ్ తో టర్న్ ఓవర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కీ పర్సనల్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో మనకి మన కస్టమర్స్ తో మనకి లింకేజ్ అనేది పోతుంది. వాళ్ళకి డెలివరీ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఆగిపోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళకి దాని గురించి ఐడియా లేదు. ఇప్పుడు కొత్తోడు వచ్చి మళ్ళీ ఇదంతా అర్థం చేసుకొని దానికి సంబంధించి డెలివరీ చేయాలంటే కష్టం. సో కాబట్టి స్టాఫ్ టర్న్ ఓవర్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి బై assigning the people to right job roles వాళ్ళ స్కిల్ బట్టి దాన్ని బట్టి. సో రిస్క్ అంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ క్వాలిఫైడ్ అండ్ స్కిల్ పర్సనల్ లివింగ్ ద కంపెనీ డ్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ట్రాన్సిషన్ ఫేజ్. దానికి కంట్రోల్ ఏంటన్నా ఫిక్సింగ్ ఆఫ్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ స్కిల్ సెట్ ని బట్టి వాళ్ళ జాబ్ రోల్స్ లో మ్యాచింగ్ చేయడం. ఇది మనకి కంట్రోల్. నెక్స్ట్ టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్. టాప్ మేనేజ్మెంట్ ముందే చెప్పాను లెందీ ప్రాసెస్, ఇది ఇంత ఖర్చు అవబోతుంది, మీరు మళ్ళీ మధ్యలో వెనక్కి వెళ్తే కుదరదు రైట్ అని వాళ్ళ కమిట్మెంట్ చాలా క్లియర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సపోర్ట్ అండ్ గ్రాంట్ పర్మిషన్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్, ఎందుకంటే హ్యూజ్ రిసోర్సెస్ కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఫుల్లీ కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటేనే దానికి సంబంధించిన ఫండింగ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ కానివ్వండి జరుగుతుంది. సో కాబట్టి దీనికి వాళ్ళ మధ్యలో ఒకళ్ళు వెనకడిగేసారు అనుకోండి, ఎంటైర్ ప్రాసెస్ ఖర్చు పెట్టిన డబ్బంతా వేస్ట్. కాబట్టి ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలి? ఆఫ్టర్ ఫుల్లీ కన్విన్సింగ్ ద టాప్ లెవెల్ మేనేజ్మెంట్. దానికోసంగా ఫండ్ అనేది ఫైనాన్స్ అనేది సెపరేట్ గా ఫండింగ్ సోర్స్ కానీ లేదా ఫండ్ కానీ సెపరేట్ గా పెట్టిన తర్వాత మాత్రమే మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్సల్టెంట్స్. కన్సల్టెంట్ అనేవాడు బయట నుంచి వచ్చినవాడు. సో ఆఫ్టర్ ప్రాపర్ గా స్క్రూటినీ చేసిన తర్వాత మనం కన్సల్టెంట్ ని చూస్ చేసుకుంటాం. బడ్జెట్ బట్టి కానివ్వండి, వాడి ఎక్స్పీరియన్స్ బట్టి కానివ్వండి, వాడి స్కిల్ బట్టి కానివ్వండి, దాని అంతా అండ్ వాడికి ఆ పర్టికులర్ బిజినెస్ డొమైన్ లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. సో అలాంటి వాళ్ళని తీసుకున్నాం. కానీ మన ఆర్గనైజేషన్ లో వాడికి టాప్ లెవెల్ మేనేజర్ తప్ప ఎవరు తెలియదు. అలా అని చెప్పి ప్రతిరోజు ఆ కన్సల్టెంట్ తో ఎండి తిరుగుతాడా పరిచయం చేయించడానికి? సో కాబట్టి మన ఆర్గనైజేషన్ లోనే టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్ అందరి గురించి తెలిసి ప్రాసెస్ గురించి తెలిసినటువంటి ఒక పర్సన్ ని లయజనింగ్ ఆఫీసర్ గా కన్సల్టెంట్ కి ఎంగేజ్ చేయాలి. అది కంట్రోల్. ఎందుకంటే కన్సల్టెంట్ కి మన బిజినెస్ లో ఉన్న ప్రాసెస్ కానీ పీపుల్ కానీ తెలియకపోవచ్చు. సో అందుకోసంగా నువ్వు మన ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సీనియర్ పర్సన్ ని లయజనింగ్ ఆఫీసర్ గా ఇవ్వాలి అని చెప్తారు. రైట్, ఇది మనకి పీపుల్ నుంచి ఉన్నటువంటి రిస్క్స్. రైట్, సో పీపుల్ లో ఉన్న సైడ్ హెడ్డింగ్స్ ఏంటన్నా? చేంజ్ మేనేజ్మెంట్ లో 3 ఉన్నాయి. ఏంటవి మళ్ళీ? జాబ్ ప్రొఫైల్, రెండోది చేంజ్ ఇన్ ప్రాసెస్, మూడోది స్కోప్ ఆఫ్ ప్రాజెక్ట్. చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ ప్రాజెక్ట్. దీనికి కంట్రోల్ ఏంటి? ట్రైనింగ్. చేంజ్ ఇన్ ప్రాసెస్ కి ఏంటన్నా? డాక్యుమెంటేషన్ అండ్ సైన్ బై సీనియర్. అలాగే చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి
స్టిక్ టు ద ప్రాజెక్ట్. అందరి చేత కూడా రైట్, స్టిక్ ఆన్ టు ప్లాన్ రైట్. సో చేంజ్ మేనేజ్మెంట్ తర్వాత రెండో సైడ్ హెడింగ్ ఏంటి? ట్రైనింగ్ అనేది పార్ట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈఆర్పి. సో ప్లాన్ ఎవరి చేత అంటే మధ్యలో మేనేజ్మెంట్ అనేది ఏం చేయొచ్చు, ట్రైనింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది. సో ట్రైనింగ్ అనేది మనకి రిస్క్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ బడ్జెట్ అనేది రిస్క్. కంట్రోల్ ఏంటి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ముందే మనం సపోర్ట్ తీసుకోవాలి రైట్. సపోర్ట్ ఆఫ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. అండ్ ఆ ఖర్చు తగ్గించుకోవడానికి మనం ఏం చేయొచ్చు, మనం బిజినెస్ ఇస్తున్నాం కాబట్టి హార్డ్వేర్ వెండర్ నుంచి అలాగే సాఫ్ట్వేర్ వెండర్ నుంచి కన్సల్టెంట్ హైర్ చేసుకుంటున్నాగా కన్సల్టెంట్. సో నేను నీకు ఆ టెండర్ ఇస్తాను, బిజినెస్ ఇస్తాను, ఈ హార్డ్వేర్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానంటే నేను దగ్గర కొంటాను, సాఫ్ట్వేర్ కొంటాను. కానీ ఆ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా నువ్వు మామూలుగా ఇస్తానంటే నీ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కొంటాను. కన్సల్టెంట్కి చెప్తాం, నువ్వు మాకు ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, అది ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉండగా మా పీపుల్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. నీకు ఖాళీ లేకపోతే ట్రైనింగ్ రిసోర్సెస్ ని తీసుకురా, మాకు తెలియదు కదా దీనికి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు, ట్రైనింగ్ పర్సన్ ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి నువ్వే చెప్పించు, బడ్జెట్ ఇది. సో ఈ విధంగా వీళ్ళ ద్వారా చెప్పించడం ద్వారా మనకి ఏమవుతుందా, ట్రైనింగ్ కాస్ట్ మనకి తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ట్రైనింగ్ కూడా జరగడానికి మనకి ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాఫ్ టర్న్ ఓవర్, ఎక్కువ మంది ఉద్యోగం మారడానికి ఛాన్స్ ఉంటుంది. కంట్రోల్ ఏంటన్నా ఫిక్సింగ్ ఆఫ్ కాంపెన్సేషన్, మ్యాచింగ్ ద స్కిల్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్. నెక్స్ట్ టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్. ఫుల్లీ కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ మీదకి వద్దాం. సో ఇది మనకి పీపుల్ కి సంబంధించిన. ఇంకోటి ఏంటి, కన్సల్టెంట్ కదా, ఇక్కడ వచ్చేసరికి కంట్రోల్ ఏంటంటే లైజనింగ్ పర్సన్ ని మనం, ఎందుకంటే వీడు బయట పర్సన్ కాబట్టి మన ఇన్నర్ పర్సన్ ఒకరిని లైజనింగ్ పర్సన్ గా మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పీపుల్ సైడ్ నుంచి రిస్క్స్. నెక్స్ట్ ప్రాసెస్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ గురించి చూసారు. ఫస్ట్ ఎంటైర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్, డ్రాస్టిక్ అండ్ డైనమిక్ చేంజెస్ కావాలి తప్ప ఏదో చిన్న చిన్న చేంజెస్ అయితే మనకి బీపీఆర్ చేయాల్సిన అవసరమే లేదు. మొత్తం కూలగొట్టేసి ఇంతకు ముందు ఎలా జరిగేదో ఆలోచించుకో, ఏం జరగాలి, మనకు అల్టిమేట్ రిజల్ట్ ఏం కావాలి, దానికి బెస్ట్ ఏంటనేది ఇప్పుడు ఆలోచించు. నువ్వు పాత వాటిని ఎలా జరిగేదో ఆలోచిస్తే పాత దాంట్లో ఎలా మెరుగులు చేయాలో మాత్రమే నువ్వు చూడగలవు. కానీ నీకు అల్టిమేట్ కావాల్సిన రిజల్ట్ ఏంటి, దాన్ని ఏ విధంగా అచీవ్ చేయొచ్చు అనేది ఆలోచించు. ఇంత ముందు దాకా ఏం జరుగుతుందో అనవసరం. సో స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ రైట్, 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం డైనమిక్ చేంజెస్ కోసం. సో అంత ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్ ని మనం మరి మార్చేస్తాం. సో కాబట్టి ప్రాసెస్ అనేది ఖచ్చితంగా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేది డాక్యుమెంటేషన్ చేసి అదంతా కూడా మేనేజ్మెంట్ చూపించి, ఇదిగో ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా రిజల్ట్ వస్తుంది రైట్. దీని ద్వారా ఆబ్జెక్టివ్స్, స్మార్ట్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని మేనేజ్మెంట్ కన్విన్స్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ప్రాసెస్ చేంజ్ చేయాలి తప్ప రైట్ అరచేతిలో స్వర్గం చూపించేసి ఇక్కడ మీరు మేట నొక్కితే చాలు కస్టమర్ చేతిలో వస్తువు పడుతుంది అంటే కుదరదు. అది ఏ విధంగా సాధ్యపడుతుంది, ఇవంతా కూడా ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ జరగాలి. సో ఫస్ట్ బీపీఆర్ డ్రామాటిక్ చేంజ్ అయితే కావాలి. మనం ఈఆర్పీ చేసేటప్పుడు ఖచ్చితంగా బీపీఆర్ అయితే చేస్తాము. సో కంప్లీట్ ఓవర్హాలింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్, మేనేజ్మెంట్ సిస్టమ్స్, జాబ్ డిస్క్రిప్షన్స్, పెర్ఫార్మెన్స్ మెజర్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ యూజ్ ఆఫ్ ఐటీ, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా చేంజ్ చేస్తేనే మనకి డిజైర్డ్ రిజల్ట్ అనేది వస్తుంది రైట్. మనకి ఐసిఐ ఇంటిగ్రేషన్ లో ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ అంటే ముందు మనకి ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానివ్వండి, మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని ఆప్టిమైజ్ చేయాలి. ఎగ్జామ్ ఫామ్ పేపర్ ఫామ్ లో ఎలా అయితే ఉండేదో ఆ పేపర్ ఫామ్ ని వెబ్ ఫామ్ గా పెట్టేశారు. యాజ్ ఇట్ ఈస్
నేము, ఎస్ఆర్ఓ నెంబరు, సెంటర్ నేమ్ ఇలా యాజ్ ఇట్ ఈస్ గా అన్ని పెట్టుకుంటూ వచ్చేసారు. వెబ్ ఫామ్, ఆ వెబ్ ఫామ్ లో ఎస్ఆర్ఓ నెంబర్ కొడతాం, అన్ని డీటెయిల్స్ కొడతాం, లాస్ట్ లో పేమెంట్ అనేది చేస్తాం, రైట్. కానీ ఎస్ఆర్ఓ నెంబర్ నొక్కితే నీ డీటెయిల్స్ రావడం, అలా ఇంటిగ్రేషన్ అనేది రాలే. తర్వాత ఏం జరిగింది, ఓకే ఇంటిగ్రేట్ చేసేద్దాం. ఫస్ట్ అసలు ప్రాసెస్ ని రీఇంజనీరింగ్ చేయడం చేయలే. ఇప్పుడు అర్జెంట్ గా ఏంటి, జనాలు పెరిగిపోయారు. ఇంతకుముందు మనకి తక్కువ మంది స్టూడెంట్స్, ఇప్పుడేమో జనాలు పెరిగిపోయారు. ఇన్ని ఎగ్జామ్ సంబంధించిన ఫార్మ్స్ డేటా టైప్ చేయాలంటే అక్కడ డేటా ఎంట్రీ తప్పులు జరుగుతున్నాయి. అది దానికోసంగా టెంపరీగా రిస్క్ అంటే లోడ్ తగ్గించుకోవడానికి ఏం చేశారు, డేటా ప్రాసెసింగ్ మీ మీద పడేసారు, డేటా ఎంట్రీ మీ మీద పడేసారు, అంటే వెబ్ ఫామ్. అలా టెంపరీగా ఆలోచించే బదులు ఆ రోజునే ఇంటిగ్రేషన్ అనేది మొదలు పెట్టేసింది. సో అంటే బీపీఆర్ చేయలే, ఓవర్ ఏ పీరియడ్ నెమ్మదిగా చిన్న చిన్నగా చేంజెస్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి డ్రాస్టిక్ చేంజెస్ లేవు. సో కాబట్టి ఈఆర్పీ అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు డ్రాస్టిక్ చేంజ్ అండ్ డ్రామాటిక్ చేంజ్ కావాలంటే కనుక దానికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే కంప్లీట్ ఓవర్హాలింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, మేనేజ్మెంట్ సిస్టమ్స్, జాబ్ డిస్క్రిప్షన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, దేర్ కుడ్ బి పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ బిట్వీన్ డే-టు-డే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఈఆర్పీ ఎనేబుల్ ఫంక్షన్స్ లైక్ మెటీరియల్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్లానింగ్, లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇంప్లిమెంటేషన్ అండ్ డెవలప్మెంట్ లో భాగంగా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ టీమ్ కి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ టీమ్ కానివ్వండి, లేకపోతే ఆపరేషనల్ స్టాఫ్ కానివ్వండి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కానివ్వండి, మనకి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే బ్రీఫ్ సెషన్స్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి కండక్ట్ చేస్తూ డెసిషన్ మేకింగ్ కి పనికి లింకేజెస్ దెబ్బతినకుండా చూసుకోవాలి, రైట్. సో ప్రాసెస్ ఆస్పెక్ట్ ఆఫ్ రిస్క్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈఆర్పి లో వచ్చేసరికి చేంజ్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ అలాగే బీపీఆర్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. సైడ్ హెడ్డింగ్ పడినా చాలా మనకి లోపల మ్యాటర్ మనం రిస్క్ కంట్రోల్ అన్నట్టుగా ఏదో ఒక మ్యాటర్ రాసిన సైడ్ హెడ్డింగ్ పెడితే మనకి సగం మార్కులు పడిపోతుంది, కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ మ్యాటర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు అంత మెమరీ వల్ల నా వల్ల కాదు అంటే అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ అయినా బట్టి కొట్టేసి. నెక్స్ట్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ రిస్క్. టెక్నాలజికల్ ఆస్పెక్ట్, సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ, టెక్నికల్ అబ్జర్వెన్స్, ఎన్హాన్స్మెంట్ అండ్ అప్గ్రేడ్స్, అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, 4 ఉన్నాయి మనకి. సే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ మనకి స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. మనం వాడినన్ని ఫంక్షనాలిటీస్ కానివ్వండి, లేకపోతే మనం వాడినన్ని యాప్స్ కానివ్వండి, ఎన్ని యూజెస్ అయితే మనం వాడుతున్నాము, పెద్దవాళ్ళు అన్ని యూజెస్ వాడగలరా? ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి, వాట్సాప్ చాటింగ్ చేసుకోవడానికి, యూట్యూబ్ తప్ప మాక్సిమం పెద్దగా ఏం వాడరు. కానీ మనం పేమెంట్స్ దాంట్లోనే, టికెట్ బుకింగ్స్ దాంట్లోనే, రైట్, లోకల్ కన్వేయన్స్ కోసంగా ఊబర్లో లేకపోతే ర్యాపిడోలో వాటి కోసం కానివ్వండి, ఒక ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి, రైట్, దేనికోసమైనా సరే మనం ఫంక్షనాలిటీ మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో మన అవసరం ఎక్కువ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టిన ఫోన్ పర్లేదు, కానీ వాళ్ళకి కొనేటప్పుడు ఇంత కాస్ట్ అవసరం. సో అలాగే ఆర్గనైజేషన్ సైజుని బట్టి, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ని బట్టి ఫంక్షనాలిటీస్ కావాలి కదా, కానీ ఉన్నాయి కదా అని అన్ని ఫంక్షనాలిటీస్ ని కొనేసుకొని ఇంటిగ్రేట్ చేసేస్తే కష్టం. ఎస్బీఐ కావాల్సినటువంటి ఫంక్షనాలిటీస్ మాడ్యూల్స్ వేరు, మన లోకల్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ కి అన్ని ఫంక్షనాలిటీస్ అవసరం. ఫారెక్స్ బిజినెస్ చేయదు, ఫారెక్స్ మాడ్యూల్ ఎందుకు దానికి, రైట్. లీజ్ ఫైనాన్స్ చేయదు, లీజ్ ఫైనాన్స్ మాడ్యూల్ ఎందుకు దానికి. క్రెడిట్ కార్డ్స్ ఎవరు, కోఆపరేటివ్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ ఉండదు, క్రెడిట్ కార్డ్ మాడ్యూల్ ఎందుకు దానికి, రైట్. కాబట్టి ఏ మాడ్యూల్స్ ఏ సాఫ్ట్వేర్స్ అవసరం ఆ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ మాత్రమే తీసుకోండి. అనవసరంగా మార్కెట్ లో ఉన్నాయి కదా 50% ఆఫ్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చేసి ఇంటిగ్రేట్ చేసేసారు, రైట్. సో అది మనకి కంట్రోల్ లోన. రిక్వైర్మెంట్ ఏంటో దాన్ని బట్టి మాత్రమే, లేదా నియర్ బై ఫ్యూచర్ ఆలోచించుకొని దాన్ని బట్టి మాత్రమే సాఫ్ట్వేర్స్ ని తీసుకోమని చెప్తారు, రైట్. సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ టెక్నాలజికల్ అబ్జర్వెన్స్. నువ్వేదో హార్డ్వేర్ కొనేసి దాని బేస్డ్ గా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తావు, మార్కెట్ లో దానికంటే బెటర్ టెక్నాలజీ వచ్చింది,
దానికంటే బెటర్ హార్డ్వేర్ వచ్చింది, దానికంటే బెటర్ సాఫ్ట్వేర్ వచ్చింది. సో ఆ నియర్ బై ఫ్యూచర్ ని ఆలోచించుకొని టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం, లేదా ఫ్యూచర్ లో అప్గ్రేడ్ అవ్వడానికి వీలుగా ఉండేలాగా నీ బేస్డ్ గా టెక్నాలజీని నువ్వు బిల్డ్ చేసుకో. రైట్, 4G ఉంది, 5G ఎప్పుడు 5 years తర్వాత వస్తుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ మనకి 5G ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఈ 2 tier 3 tier సిటీస్ లాగా మన సిటీస్ రావడానికి నెక్స్ట్ ఇయర్ అన్నారు. కానీ మన కాకినాడ ఆల్రెడీ 5G ఉంది, జియో లాంచింగ్ ఆల్రెడీ 5G ఆ రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్ ఏరియాలో 5G వచ్చేస్తుంది. మోర్ దెన్ 239 రీఛార్జ్ ఉంటే కనుక మీకు 5G ఫ్రీగా కూడా వాడుకోవచ్చు జియోలో. డేటా లిమిటేషన్ లేకుండా 239 కంటే ఎక్కువ రీఛార్జ్ కూడా మీరు ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. అంటే అంత స్పీడ్ గా అక్టోబర్ లో లాంచ్ అయింది, కాకినాడకు వచ్చేసింది. అలాగా ఫ్యూచర్ అప్గ్రేడేషన్స్ దృష్టిలో పెట్టుకొని నీ టెక్నాలజీ నువ్వు ఇవాళ రోజున డెవలప్ చేసుకుంటే అప్గ్రేడేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. సో టెక్నాలజికల్ అబ్జర్వెన్స్, అలాగే ఎన్హాన్స్మెంట్ అండ్ అప్గ్రేడ్స్. మనం ఏదైతే సాఫ్ట్వేర్ తీసుకున్నామో లేదా హార్డ్వేర్ తీసుకున్నామో వాటికి సంబంధించిన డ్రైవర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ వెర్షన్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి అని చెప్తున్నాము. ఎందుకంటే బగ్స్ ఉంటాయి, వల్నరబిలిటీస్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వాటిని ఫిక్స్ చేయడం కోసంగా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ని, ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, వీటిని అప్డేట్ చేయడం కానీ లేకపోతే ప్యాచెస్ ఇవ్వడం కానివ్వండి ఇస్తూ ఉంటారు. సో కాబట్టి నువ్వు లేటెస్ట్ వెర్షన్ కి అప్గ్రేడ్ కావాలి. సో అలాగా అప్గ్రేడ్ చేయకపోవడం అనేది మనకి రిస్క్. కంట్రోల్ ఏంటి? ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం. ఏది సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, హార్డ్వేర్ సంబంధించినటువంటి డ్రైవర్స్ కానివ్వండి, ఏవైనా సరే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండడం అనేది మనకి కంట్రోల్. అప్డేట్ చేయకపోవడం అనేది రిస్క్. నెక్స్ట్, అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఒకే పనికి 2-3 అప్లికేషన్స్ కొనేయకుండా అన్ని ఫంక్షనాలిటీస్ ఉండేటటువంటి చూస్ చేసుకొని రిడెండెన్సీ లేకుండా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ని చూస్ చేసుకోమని చెప్తాను. ఏదో కంగారులో ఒక సాఫ్ట్వేర్ కొనేసావు, దాంట్లో ఒక చిన్న ఫంక్షనాలిటీ మిస్ అయింది, ఆ ఫంక్షనాలిటీ కోసంగా ఇంకొక అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో అలా కాకుండా అన్ని కలిపి ఉన్నది సాఫ్ట్వేర్ ఒకటే కొనుక్కుంటే కనుక మనకి రిడెండెన్సీ అనేది తగ్గుతుంది. రైట్, సో అలాగా చూడమంటాడు. సో మనకి సాఫ్ట్వేర్ కి టెక్నాలజీ ఆస్పెక్ట్స్ లో వచ్చేసరికి టెక్నాలజీ ఆస్పెక్ట్స్ లో ఏమైనా ఫస్ట్ ఏంటి? సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి అన్ని ఫంక్షనాలిటీస్ ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ కి సంబంధించి లాస్ట్ పాయింట్ ఏంటన్నా? అప్లికేషన్ పోర్ట్ఫోలియో. అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఒకే పనికి 2-3 యాప్స్ కొనద్దు, రిడెండెన్సీ తగ్గించండి. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్నాలజికల్ అబ్జర్వెన్స్. ఫ్యూచర్ లో ఒకవేళ కొత్త టెక్నాలజీ వచ్చినా సరే దాన్ని అకామిడేట్ చేసే విధంగా డెవలప్ చేసుకో. నెక్స్ట్ ఏంటన్నా? ఎన్హాన్స్మెంట్ అండ్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు అన్ని లేటెస్ట్ వెర్షన్స్ ఉండేలాగా చూసుకో. రైట్, 4 కదా దాంట్లో. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా టైం పడుతుంది. స్టార్టింగ్ లో ఎంతూజియాజం ఉండి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఎంతూజియాజం ఓవర్ ఏ పీరియడ్ తగ్గిపోయింది అనుకోండి, మనకి సక్సెస్ అనేది సాధ్యపడదు. రైట్, సో అలాగా మనకి ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్ లో వచ్చేసరికి ఈఆర్పి డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ అనేది చాలా టైంతో కూడుకున్న పని. కాబట్టి లేదా ఎవరైతే కింద స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ కానివ్వండి స్టార్టింగ్ లో ఎంతూజియాజం ఉండకపోవచ్చు. అలా ఉండకపోతే కనుక ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగదు. రైట్, సో దానికి కంట్రోల్ ఏంటి? ఏ ప్రాసెస్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం, ఆ టార్గెట్స్ అచీవ్ అవగానే ఏం జరిగింది ఏంటి దాని స్టేటస్ లేదా దాని సెలబ్రేషన్స్ కోసం ఏదో ఒకటి అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటాం, ప్రజెంట్ ఏ స్టేజ్ దాటాం అనేది విజువల్ గా అందరికీ చెప్తూ అందరికి ట్రైనింగ్ ఇస్తూ వెళ్తూ ఉంటే ఆ ఎంతూజియాజం అనేది ఎప్పటికప్పుడు మనకి అలాగే కంటిన్యూ అవుతుందని చెప్తాడు. సో ఆ ఎంతూజియాజం ని ఎలాగోలాగా సస్టైన్ చేయమని చెప్పి చెప్తారు. రైట్, అలాగే ఇన్సఫిషియెంట్ ఫండింగ్. సగం డెవలప్ అయిన తర్వాత డబ్బులన్నీ అయిపోయి, అలా కాకుండా ఫండింగ్ ఎంత అవుతుంది, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది క్లియర్ గా చెప్పి అంత ఫండ్ అలొకేట్ చేయించుకున్న తర్వాత మాత్రమే మనం బీపీఆర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అది కంట్రోల్ మనకి. ఇంకా అనుకునే కాకుండా అనుకోని కంటింజెన్సీస్ ఏమంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఫండింగ్ అనేది
రెడీ చేసుకోవాలి. అలాగే డేటా సేఫ్టీ, ఎప్పుడైతే ఈఆర్పిలో మనం ఎంటర్ అవుతామో డేటా అనేది సెంట్రలైజ్ అవుతుంది. సో సెంట్రలైజ్డ్ డేటాబేస్ కాబట్టి అది మనకి రిస్క్. అండ్ అలాగే ఒకవైపు అది మనకి కంఫర్ట్ ఉన్నా ఇంకోవైపు రిస్క్ ఏంటంటే అందరూ సేమ్ డేటా వాడుతుంది. ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఎక్సెల్ షీట్ ఉందన్న, అందరూ ఎక్సెల్ షీట్ లోనే వర్క్ చేస్తున్నారు. ఒకటి పొరపాటున డేటా డిలీట్ చేశాడు, కంట్రోల్ ఏ నొక్కి కంట్రోల్ సి కంట్రోల్ వి నొక్కిపోయి కంట్రోల్ ఎక్స్ నొక్కి కంట్రోల్ సేవ్ చేస్తాడు. కంట్రోల్ ఎక్స్ డేటా కట్ చేసేసి కంట్రోల్ ఎస్ సేవ్ నొక్కించాడు, డేటా పోయింది. అందరికీ యాక్సెస్ ఉండబట్టే కదా ఎంత డేటా ఇదైపోవడం కానీ ఇలా జరుగుతుంది. సో అందరూ యాక్సెస్ చేస్తున్న డేటా కాబట్టి రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ని మనం ఏ విధంగా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది మనం నెక్స్ట్ చాప్టర్ లో డేటా వేర్ హౌసెస్, డేటా మైనింగ్, డేటా మార్ట్స్ వీటి గురించి ఎదురుగా చెప్పుకుంటాం. రైట్. సో కంట్రోల్స్ అయితే మనకి డేటా సేఫ్టీలో రిస్క్ ఉంది, దాని కంట్రోల్స్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్, సెంట్రలైజ్డ్ గా డేటా అంతా కూడా మెయింటైన్ చేయబడుతుంది కాబట్టి అప్పుడప్పుడు మనకి రిడెండెన్సీ ఆఫ్ డేటా జరగచ్చు. అంటే ఇప్పుడు ఒక యూజర్ డేటాని ఎడిట్ చేశాడు, ఎడిట్ చేసిన తర్వాత దాన్ని సేవ్ నొక్కమన్నప్పుడు మెయిన్ ఫైల్లో సేవ్ అవుతుంది, ఒక కాపీ ఫైల్లో సేవ్ అవుతుంది. అందులో ఏం తప్పులు లేవన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, మెయిన్ ఫైల్లోకి మారుతుంది. సో ఇలాంటి రిడెండెంట్ ఫైల్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం డిలీట్ చేస్తూ వెళ్ళాలి. అలా చేయకపోతే సిస్టమ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో ఆ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఓవర్ పీరియడ్ తగ్గొచ్చు, ఎందువల్లంటే రిడెండెంట్ డేటా ఫైల్స్ వల్ల. సో ఆ రిడెండెంట్ డేటా ఫైల్స్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, దాని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సిస్టమ్ ఫెయిల్ అవ్వచ్చు, ఇంటర్నెట్ లేకపోయినా ఆగిపోతుంది సిస్టమ్, కరెంట్ పోయినా సర్వర్ ఆగిపోయినా ఆగిపోతుంది, మధ్యలో ఎక్కడ ల్యాన్ వేర్ కట్ అయినా మొత్తం సిస్టమ్ ఎంటర్ నెట్వర్క్ ఆగిపోతుంది. సో ఇలాంటి సిస్టమ్ ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలా సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వకుండా బ్యాకప్ పవర్ ప్లాన్స్ కానివ్వండి, బ్యాకప్ ఇంటర్నెట్ ప్లాన్ కానివ్వండి, బ్యాకప్ రౌటర్స్ కానివ్వండి మనం మెయింటైన్ చేసుకోవాలి అనేది మనకి కంట్రోల్ కింద అవుతుంది. నెక్స్ట్ డేటా యాక్సెస్, సెంట్రలైజ్ గా డేటా మెయింటైన్ చేయబడుతుంది కాబట్టి డేటా ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా ఆల్టర్ చేయొచ్చు, ఎవరైనా డిలీట్ చేయొచ్చు. సో అలాంటివి జరగకుండా రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ ఇమీడియట్ గా చదువుతాం, ఆర్బిఐసి అంటే ఏంటి అనేది. సో అలాంటివి కనుక నీడ్ టు నో అండ్ నీడ్ టు డూ బేసిస్ గానే యాక్సెస్ అనేది డేటాకి ఇవ్వాలి అనేది మనకి కంట్రోల్ నామ్. అలాగే పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్ వచ్చేసరికి కమిట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్, చాలా టైం పడుతుంది కదా మరి, ఏది ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కూడా దాని నుంచి రిజల్ట్స్ రావడానికి, ఖర్చు పెట్టిన ఖర్చుకి రిటర్న్ రావడానికి, పే బ్యాక్ రావడానికి, రిజల్ట్స్ విజిబుల్ అవడానికి టైం పడుతుంది. సో కాబట్టి అంత టైము కూడా కమిటెడ్ గా ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తూ ఏమన్నా ల్యాగ్స్ కనుక ఉంటే ఆ బగ్స్ ని మనం రిమూవ్ చేసుకుంటూ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ సిస్టమ్ ఫీడ్బ్యాక్ ద్వారా డిజైర్డ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఓపిక్ గా ఉండాలి. సో అది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఉండాల్సినటువంటి. సో ఇంప్లిమెంటేషన్ లో వచ్చేసరికి ఎన్ని సైడ్ రీడింగ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఏంటి ఏదైనా లెందీ ఇంప్లిమెంటేషన్, అక్కడ ఏంటి మనకి ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, ఆ ఎంతూజియాజం ని ఎంప్లాయీస్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉండేలాగా చూసుకోవాలి, అదొక కంట్రోల్. నెక్స్ట్ ఇన్సఫిషియెంట్ ఫండింగ్. నెక్స్ట్ ఏదైనా డేటా సేఫ్టీ, అలాగే యాక్సెస్. డేటా సేఫ్టీ, యాక్సెస్ ఇమీడియట్ గా వెంటనే చదువుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఓవర్ పీరియడ్ తగ్గిపోవచ్చు, ఎందుకంటే రిడెండెంట్ డేటా ఫైల్స్ వల్ల. ఆ రిడెండెంట్ డేటా ఫైల్స్ ని మనం రిమూవ్ చేయడానికి ప్రాపర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిస్టమ్ ఫెయిల్యూర్, బ్యాకప్ పవర్ ప్లాన్స్ కానివ్వండి, బ్యాకప్ ఇంటర్నెట్ ప్లాన్స్ కానివ్వండి, రౌటర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. దాని బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అని చెప్పి మనం చదువుతున్నాం. రైట్. సో బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ ఇవేనా. సో పోస్ట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో ఇవి మనకి ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి 5 రిస్క్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి కంట్రోల్స్: పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ, ఇంప్లిమెంటేషన్ అండ్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్. ఒకసారి చదవండి సెట్టింగ్స్ అని, ఒకసారి చదవండి.